నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో సూపర్ టేస్టీగా త్వరగా చేసుకునే గార్లిక్ ఎగ్ ఫ్రైడ్ రైస్ని చూపించబోతున్నాను. ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ టేస్ట్ నిజంగా చాలా చాలా బాగుంటుంది. ఇలా మనం ఆకలేసినప్పుడు ఒక 5 నిమిషాల్లో చేసుకుని తినేయచ్చు. మార్నింగ్ టైం బాక్స్లోకి అయితే ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసి పెట్టడం చిటికెలో పని అండి. అల్టిమేట్ టేస్ట్తో అందరికీ బాగా నచ్చే ఈ గార్లిక్ ఎగ్ ఫ్రైడ్ రైస్ని మీరు కూడా ఒకసారి నేను చెప్పినట్టుగా ఇలా ట్రై చేసి చూడండి. ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. మరి లేట్ చేయకుండా ఎంతో టేస్టీగా తృప్తిగా కడుపు నింపే ఈ గార్లిక్ ఎగ్ ఫ్రైడ్ రైస్ని ఇంతకీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా ఒక ఫుల్ ఎల్లుల్లి గడ్డను తీసుకోండి. మనం చేసే క్వాంటిటీకి ఈ ఒకటి పూర్తిగా పడుతుంది. ముందుగా వెల్లుల్లిపాయల్ని పొట్టు పొలిచి తీసుకోండి. ఇప్పుడు వీటిని వీలైనంత వరకు సన్నగా తరిగి తీసుకుందాం. ఇలా తరగడం వలన ఇవి చక్కగా ఫ్రై అయ్యి ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. చూడండి, ఇలా సన్నగా తరిగాక ఒక 3-4 పచ్చిమిరపకాయలని కూడా తీసుకొని వీటిని కూడా సన్నగా తరిగి తీసుకోండి. గ్రైండ్ చేస్తే పేస్ట్లా అయిపోతుంది కాబట్టి వీటిని ఇలా సన్నగా తరిగాక ఇప్పుడు మిక్సీ గిన్నెలోకి ఒక 3 ఎండుమిరపకాయలు తీసుకొని కొంచెం బరకగా అంటే కోర్స్లా గ్రైండ్ చేసి తీసుకోండి. మీ దగ్గర రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఉంటే వీటికి బదులుగా 1 టీ స్పూన్ వరకు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని వాడుకోవచ్చు. ప్రజెంట్ నా దగ్గర రెడ్ చిల్లీ ఫ్లేక్స్ లేవని ఇలా గ్రైండ్ చేసి తీసుకుంటున్నాను. చూడండి, ఇలా కొంచెం రెడ్ చిల్లీ ఫ్లేక్స్లా గ్రైండ్ చేసి రెడీగా పక్కన ఉంచేయండి. అలాగే ఒక 2 కప్పుల వరకు ఉడికించిన అన్నాన్ని ఇలా ప్లేట్లోకి తీసుకుని చల్లారబెట్టండి. ఈ రెసిపీని మనం మిగిలిన అన్నంతో అయినా చేసుకోవచ్చు. మీరు వేడివేడి అన్నంతో చేస్తున్నట్లయితే చల్లారడానికి ఇలా ప్లేట్లోకి తీసుకుని పెట్టండి. అలాగే క్వాంటిటీ వైజ్ చెప్పాలంటే ఒక 200 గ్రామ్స్ వరకు రైస్ని ఉడికించి తీసుకున్నాను. ఇప్పుడు మనం మిగతా ప్రాసెస్ని చూద్దాం రండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ల నూనెని తీసుకొని నూనె వేడయ్యాక ఇందాక తరిగిన వెల్లుల్లిపాయల్ని అలాగే పచ్చిమిరపకాయ ముక్కల్ని తీసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేయండి. ఇవి ఇలా కాస్త ఫ్రై అయ్యాక ఇందులోనే సన్నగా తరిగిన ఉల్లిపాయల్ని తీసుకొని ఫ్రై చేయండి. మనం వెల్లుల్లిని సన్నగా తరిగి తీసుకున్నాం కాబట్టి మిగతావి ఫ్రై చేసేసరికి ఇవి బాగా ఫ్రై అవుతాయి. ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు క్యారెట్ ముక్కల్ని కూడా తీసుకొని బాగా ఫ్రై చేయండి. మీ దగ్గర క్యారెట్ అవైలబుల్లో లేకపోతే స్కిప్ చేసైనా చేయొచ్చు. ఇలా వీటిని ఒక పక్కన ఫ్రై చేస్తూనే మరో పక్కన మనం గుడ్లను బీట్ చేసి తీసుకుందాం. ఇక్కడ నేను ఒక 3 గుడ్ల వరకు తీసుకున్నాను. అదే మీకు గుడ్డు ముక్కలు అనేవి కొంచెం ఎక్కువగా కనబడాలంటే 4 గుడ్ల వరకైనా తీసుకోవచ్చు. ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ వరకు ఇలా ఉప్పును తీసుకుని బాగా బీట్ చేయండి. ఇలా బీట్ చేసి రెడీగా పక్కన ఉంచండి. మరో పక్కన ఇవి ఇలా బాగా ఫ్రై అయ్యాక ఇందులోకి మనం గ్రైండ్ చేసిన రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని తీసుకొని ఒకసారి బాగా కలిపి వీటిని ఇలా ఒక పక్కకు తీసుకోండి. మనం బీట్ చేసిన ఎగ్ మిక్స్ని తీసుకొని కాసేపు ఇలాగే ఫ్రై చేయండి. ఎగ్ అనేది ఇలా కాస్త ఫ్రై అయ్యాక ఇప్పుడు స్లోగా కలుపుతూ ఫ్రై చేయండి. మరి మనం వెంటనే గరిటె పెట్టి ఫ్రై చేసామంటే చిన్న చిన్న ముక్కలుగా ఉండిపోతుంది. కాబట్టి గుడ్డు కొంచెం ఫ్రై అయ్యాక ఇలా కలుపుతూ అంతా కలిసేలా కలపండి. దీని వలన మనకు గుడ్డు అనేది నీచు వాసన రాకుండా ఉంటుంది. సో ఇలా అంతా కలిసేలా బాగా కలిపాక ఇప్పుడు ఇందులోకి ఉడికించిన అన్నం తీసుకోండి. ఇందులోనే 1 టీ స్పూన్ గరం మసాలా పొడిని, రుచికి సరిపడా ఉప్పుని, 1 టీ స్పూన్ ధనియాల పొడిని తీసుకొని మంటను హై ఫ్లేమ్లో పెట్టి బాగా మిక్స్ చేయండి. ఇలా ఒక 2 నిమిషాల పాటు కలుపుతూ మిక్స్ చేశాక ఇందులోనే కొంచెం కొత్తిమీరాకును అలాగే చివర్లో ఒక అరచిక్క నిమ్మరసాన్ని కూడా పిండి తీసుకొని మరొకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయడమే. ఇలా మనం ఎలాంటి సాసెస్ వాడకుండా చేసినా సూపర్ టేస్ట్ ఉంటుందండి. ఇలా చేసిన ఎగ్ ఫ్రైడ్ రైస్ నచ్చని వారంటూ ఉండరు. పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఫుల్గా తినేస్తారు. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, తప్పకుండా నచ్చుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కింద ఫీడ్బ్యాక్ ఇవ్వడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.